ఎల్లారెడ్డి కాలనీ, పవనగిరి కాలనీ, లక్ష్మీ భవానీ కాలనీ లింక్ రోడ్డును కబ్జాపై ఆయా కాలనీవాసులు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దృష్టికి తీసుకురాగా బుధవారం ఆయన గురైన రోడ్డును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎల్లారెడ్డి కాలనీ, పవనగిరి కాలనీ, భవానీ కాలనీ లింక్ రోడ్డును కబ్జాపై ఆయా కాలనీవాసులు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దృష్టికి తీసుకురాగా బుధవారం ఆయన గురైన రోడ్డును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనుమతులు లేని లేఅవుట్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అపార్ట్మెంట్ పర్మిషన్లకు వెళ్ళినప్పుడు ఒక లేఅవుట్, పర్మిషన్లు ఓసీలు రాగానే లేఅవుట్లు మారిపోతున్నాయని, అనుమతులు లేని లేఅవుట్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో రైన్ వాటర్ లైను ఈ రోడ్డు గుండా వేస్తామని, అపార్ట్మెంట్లకు 3 ఫేజ్ హెచ్టీ లైన్ ఈ రోడ్డు నుండే వెళ్ళిందని తెలిపారు. ఇట్టి రోడ్డు నుండి దాదాపు 12 కాలనీలకు సంబంధించి ట్రంక్ లైన్, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయటకు సర్వే అయి రూట్ మ్యాప్ ఇదే రోడ్డు గుండా లైన్ వేయటకు శాంక్షన్ అయి మరికొన్ని రోజులలో పనులు ప్రారంభం చేయటకు సిద్ధమవుతుండగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి రోడ్డును కబ్జా చేశారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వెంటనే రోడ్డును పునరుద్ధరించాలని, లేనిచో తానే స్వయంగా అడ్డుగా ఉన్న గోడను కూల్చివేస్తారని జిహెచ్ఎంసీ అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లక్ష్మీ భవానీ కాలనీ అధ్యక్షులు సత్యం, ఎల్లారెడ్డి కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, పవన్గిరి కాలనీ అధ్యక్షులు హరినాథ్, నవీన్ రావు, మహమ్మద్ యాసిన్, కేదార్నాథ్, వెంకటరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మన్సరాబాద్ డివిజన్ సంబంధించినది ఐతనార్ ప్రాంతము, లక్ష్మీ భవానీ కాలనీ, సర్వే నెంబర్ 100. ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఈ రోడ్ కంటిన్యూషన్, మీరు స్తంభాలు చూడండి. ఇది మొన్న ఈ రోడ్ ఎట్లుందో స్తంభాలు అట్లా వేసుకుంటూ పోయారు. అక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టారు. ఆ కాలనీకి కూడా అపార్ట్మెంట్లు కడితే లీగల్గా 30 ఫీట్ రోడ్ ఉందని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా ఇది రోడ్డు కాదు మాది అని చెప్పి పర్మిషన్ తీసుకున్నంతసేపు రోడ్డు పెడుతున్నారు. పర్మిషన్ అయిపోయి ఓసీ రాగానే రోడ్లు బంద్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు ఇంతమంది కాలనీ వాసులకు ఇక్కడ వెనకాల ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్ 2 ఉంటుంది, పవన్గిరి కాలనీ ఫేజ్ 2 ఉంటుంది, ఆ వెనకాల శ్రీరామ్ నగర్ కాలనీ ఉంటుంది, దానికి బాలాజీ నగర్ లింకు, ఇవన్నీ కూడా కంటిన్యూషన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రీడా అని చెప్పి వైశాఖ క్షేత్రం ఉంటుంది. ఆ వైశాఖ క్షేత్రం నుంచి వచ్చే నీళ్ళు కూడా ఇదే ప్రధాన దారి. నిన్న మొన్న వరకు కూడా దారి ఉంది, స్తంభాలు వేసారు, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయి. ఈ విధంగా కబ్జాదారులు అంతా కూడా ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు పార్కులు చేస్తారు. పార్కులను మళ్ళీ పార్కు కాదని చెప్పి లేఅవుట్లు మార్చేస్తున్నారు. ఈ జిహెచ్ఎంసీలో నెలకొక లేఅవుట్ మారుస్తూ ఉంది. ఇదన్నిటి కారణం ఇది. అక్కడ ఇంతకుముందు అతి కూడా చెరువు కబ్జా అయింది. ఇప్పుడు ఇదైతే ఇంత ఘోరంగా చూడండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఈ జిహెచ్ఎంసీలనేమో గంటకో లేఅవుట్ మార్చాలి, అక్కడ ప్రపోజల్స్ పెట్టేసేయాలి, అలా మేనేజ్మెంట్ చేసేస్తున్నారు, కోర్టుకు పోతున్నారు. ఈ విధంగా ఇదైతే నగ్న సత్యం. నెల రోజుల నుంచి కాలనీవాసులంతా ఈ విధంగా ఉంటే ఈ విధంగా అయింది. ఇప్పుడు తీస్తేనేమో తీరి, లేకపోతే కాలనీ వాళ్ళ మేము కర్ర సేవలు చేసి ఇవన్నీ కొడతాము. ఇప్పుడు ఇక్కడ హెచ్ఎన్డబ్ల్యూకి సంబంధించినటువంటి వాటర్ కానీ ఇక్కడి నుంచే ఉన్నది. మన్సరాబాద్ డివిజన్ సంబంధించి లక్ష్మీ భవానీ కాలనీ, 2 నర్సింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చారు. 30 ఫీట్ రోడ్ అని చెప్పి ఇదే రోడ్డు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి ఓసీ వచ్చేసింది, రోడ్లు బంద్ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో కూడా అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ అని జిహెచ్ఎంసీ కనసంఘంలో మన ల్యాండ్ గ్రాపర్స్ తోటి పర్మిషన్లు వచ్చేదాకా రోడ్లు ఉంటాయి, పర్మిషన్ రాగానే రోడ్లు బంద్ అయిపోతాయి. పార్కులు కూడా అదే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 15 రోజులలోనే రోడ్లు బంద్ చేసేసారు. అపార్ట్మెంట్లకు పర్మిషన్ వచ్చినవేమో 30 ఫీట్ రోడ్డు ఫార్మేషన్ చేసి ఈ వైర్లు కూడా చూడండి మీరు, మొత్తం పవర్ లైన్ కూడా మొత్తం ఈ విధంగానే ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. రోడ్ ఎట్లెట్లుందో అట్లా. ఇప్పుడు సడన్ గా రోడ్డు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్ గా ఈ రోడ్లు క్లియర్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాలనీ వాళ్ళకి 5-6 కాలనీలకు ఇక్కడి నుంచే యూజీడీ రావాలి. పక్కన ఉన్నటువంటి క్రీడా ఉన్నది, 5-6 కాలనీలు అప్పులు ఉన్నాయి, కింద అతి కూడా చెరువు ఉంది, లింక్ పోయే నాలా కూడా ఇదే ఉంటుంది. కాబట్టి రేపు వర్షం వస్తే ముంపుకు గురవుతుంది. ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారో ఆ విధంగా రోడ్లన్నీ క్లియర్ చేయాలి.